నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. కంచె చేను మేసిన చందనంగా ఉంది అధికారుల తీరు. పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యంను రేషన్ మాఫియాతో కుమ్మక్కై రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నాయి. దీంతో రాత్రికి రాత్రి కొన్ని లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గంలో ఇదే దందా జరుగుతున్నట్లు సమాచారం. ఒంగోలులో ఒక రైస్ మిల్లు, కొత్తపట్నంలో ఒక రైస్ మిల్లును దందా రాయుళ్లు అద్దెకు తీసుకుని జిల్లాలో ఉన్న అన్ని రేషన్ షాపుల నుండి తెచ్చిన రైస్ ను పాలిష్ చేసి రైస్ గోతాలు మార్చి రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు రేషన్ మాఫియాను అరికట్టి పేద ప్రజలకు అందేలా చూడాలని కోరుతున్నారు. వెల్కమ్ టు సీఎం టైమ్స్. ప్రకాశం జిల్లాలో రేషన్ మాఫియా దందా యథేచ్ఛగా సాగుతూ ఉంది. అధికారులు మాఫియా అందిన కాడకు దండుకొని సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రికి రాత్రే లక్షల రూపాయల చేతులు మారుతున్న వైనం ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలకు వెళితే ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో ఈ రేషన్ మాఫియా దందా రాత్రికి రాత్రే లారీలతో పక్కదారి మళ్లిస్తూ ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే చౌక దుకాణం స్టాక్ పాయింట్ల నుంచే పక్కదారి మళ్లిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు అసలు చౌక దుకాణాలకే వెళ్లకుండానే, సరుకు వెళ్లకుండానే అక్కడ స్టాక్ గూడెం నుంచి తరలిపోతున్న వైనం అయితే యథేచ్ఛగా జరుగుతూ ఉంది. పేదల కడుపు కొట్టి రాత్రికి రాత్రి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న ఈ దందరాయిళ్ల వ్యాపారం 3 పూలు 6 కాయలుగా కొనసాగుతూ ఉంది. కానీ అధికారులు, నాయకులు ఈ విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ అయితే కోడై కూస్తూ ఉంది. నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి జరుగుతుండటంతో రేషన్ మాఫియా వ్యవహారం జిల్లాలో ఒక చర్చనీయాంశంగా మారింది. దాంట్లో ఎలాంటి సందేహము లేదు. వివరాల్లోకి వెళితే ఈ మాఫియా వెనక పెద్ద వ్యవహారమే నడుస్తున్నట్లు తెలుస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన బియ్యాన్ని మొత్తాన్ని కొన్ని రైస్ మిల్లులకు తరలించి రీసైక్లింగ్ చేసేసి మరలా వాటిని బ్యాగులు మార్చి వాళ్ళు పక్క దేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో అధికారులు చూసి చూడనట్లుగా, ఏమీ తెలియదు అన్నట్లుగా వ్యవహరించడం వెనక వీరికి భారీ స్థాయిలో నజరాలు ముట్ట చెబుతున్నారన్న ఒక ప్రచారం అయితే కోడై కూస్తుంది. జిల్లాలో అన్ని సాట్ల ఇదే పరిస్థితి నడవటం, పేదలకు అందాల్సిన బియ్యం వాళ్ళ కడుపు కొట్టి ఈ రేషన్ మాఫియా ఇలా చేయటం వెనక ప్రతి ఒక్కరిలోనూ ఇదొక చర్చ అయితే కొనసాగుతూ ఉంది. దీనిపై అధికారులు, పాలకులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ మాఫియాను అరికట్టకపోతే పేదలకు అందాల్సిన ప్రభుత్వం నిర్దేశించిన ఆశయానికి గండి కొట్టినట్లుగా అవుతుంది. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి పాలకులు, ప్రజాప్రతినిధులు ఈ మాఫియాను అరికట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.